పంచాంగ భాగంలో 27 యోగాలు నేర్చుకుందాం. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం, శోభనం, అతిగండం, సుకర్మ, ధృతి, శూల, గండం, వృద్ధి, ధ్రువం, వ్యాఘాతం, హర్షణం, వజ్రం, సిద్ధి, వ్యతిపాతం, వర్యాన్, పరిఘం, శివం, సిద్ధం, సాధ్యం, శుభం, శుక్లం, బ్రహ్మం, ఐంద్రం, వైధృతి. ఇవి 27. అదేవిధంగా కరణాలు. కరణాల్లో చిరస్థిర కరణాలు ఉంటాయి. అవి 11 కరణాలు ఉంటాయి. మరి కరణాల్లో భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజ, వణిజ, భద్ర, దీన్ని విష్టి అంటారు. అదేవిధంగా మనకు స్థిర కరణాలుగా 4 ఉంటాయి. స్థిర కరణాలు మరి శకుని, చతుష్పాత్ అనేటువంటిది, అంతేకాకుండా దాని తర్వాత నాగవం, ఆ తర్వాత కింస్తుఘ్నం అనేటువంటి ఈ 4 ఉంటాయి. ఈ 11 నేర్చుకోండి. ఆ తర్వాత ఈ 11 కరణాలు, అదేవిధంగా యోగాలు 27 యోగాలు నేర్చుకోండి. ఇవి నేను ఒక లిస్ట్ ప్రకారంగా మీకు ఇస్తాను. ఆ ప్రకారంగా నేర్చుకుంటే మీకు చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. మీకు పంచాంగంలో రేపు తిథి వార నక్షత్రాలతో సహా యోగ కరణాలు కూడా చూడడం అలవాటవుతుంది. ఈ మధ్య తిథి వార నక్షత్రాలు మాత్రం చూస్తూ యోగ కరణాలు వదిలిపెడుతున్నారు. దానివల్ల మీకు జాతక భాగంలో కానీ, లేకుంటే మనము చూసుకొని కొన్ని పనులు చేసుకుంటే ఇంకా ఎంత బాగా మనకు ఫలితాలు వస్తాయనే విషయాన్ని తర్వాత పాఠంలో చెప్తుంటాను. పంచాంగ భాగం నేర్చుకునేటువంటి వారికి ముఖ్యంగా ఇంగ్లీషు నెలలు తెలిసి ఉంటాయి, జనవరి, ఫిబ్రవరి. కానీ తెలుగులో చైత్ర, వైశాఖాది 12 నెలలు ఋతువులు ఏ విధంగా వస్తాయో నేర్చుకుందాం. పంచాంగం చూడాలంటే ఖచ్చితంగా మాసాలు అవసరం. చైత్ర, వైశాఖ మాసాల్లో వసంత ఋతువు అని ఉంటుంది. చైత్రము, వైశాఖము. ఆ తర్వాత జ్యేష్ఠ మాసము, అదేవిధంగా ఆషాఢ మాసము. ఈ 2 జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో గ్రీష్మ ఋతువు అని ఉంటుంది. ఆ తర్వాత శ్రావణ, భాద్రపదాల్లో వర్ష ఋతువు. ఆశ్యుజ, అదేవిధంగా కార్తీక మాసాల్లో శరదృతువు. మార్గశిర, పుష్య మాసాల్లో హేమంత ఋతువు. మాఘ, పాల్గొన మాసాల్లో మనకు శిశిర ఋతువు అనేటువంటి ఋతువు ఉంటుంది. ఈ విధంగా 12 మాసాలు, 6 ఋతువులు, ప్రతి 2 నెలలకు ఒక ఋతువు చొప్పున ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. పంచాంగం తీయగానే ఏమైనా మన ఇంగ్లీష్ నెలలు బట్టి మన పంచాంగం నడదు. మన తెలుగు నెలలు బట్టి నడుస్తుంది. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆ తర్వాత ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గుణము, ఇలా 12 నెలలు. అలాగే ఋతువులు, ఆ యొక్క 2 నెలలకు ఒక ఋతువు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే పంచాంగం చూడడానికి వస్తుంది. అదేవిధంగా ఉత్తరాయణ, దక్షిణాయన కాలాలు కూడా మనకు అవి కూడా రేపు రాబోయే కాలంలో పాఠాల్లోకి వెళ్ళినప్పుడు మరి అవి స్పెసిఫిక్ డేస్లలో ఏ విధంగా వస్తాయి, సంవత్సరానికి 2 సార్లు, అవి కూడా మనం తెలుసుకోవడానికి ఆస్కారం వస్తుంది. ఇవన్నీ నేర్చుకుంటే మీకు వచ్చేటువంటి లాభం ఏంటంటే, పంచాంగ భాగంలో ముందు మీకు మాసం ఏంటో అర్థమైంది, ఋతువు ఏంటో అర్థమైంది. ఈ యొక్క సంవత్సరాల పేర్లు మా చిన్నప్పుడు మాకు బాగా నేర్పేది. ప్రభవ, విభవ, ప్రబోధోద, శుక్ల ఇట్లన్నీ నేర్పించేవాళ్ళు. ఇప్పుడంతా అంతవరకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎట్లా తెలుస్తుంది కాబట్టి, సరే ఏదైనా కానీ తిథి వార నక్షత్ర యోగకరణాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. మన పాఠం ఇంకా ముందుకు వెళ్ళాలంటే కనుక. అలా వెళితే కనుక మీకు నేను చెప్పబోయేటువంటి విషయాలు, చాలా విషయాలు అర్థమవుతాయి. లేకపోతే నేను మళ్ళా మీకు జూమ్ క్లాస్ కండక్ట్ చేసినప్పుడు కనీసం దాంట్లో 20 మంది, 30 మంది ఉంటే మీరు మాత్రం ఉట్టిగా కూర్చుంటారు, ఏంటో అర్థం కాకుండా. కాబట్టి రాబోయే కాలంలో జూమ్ క్లాసెస్ అనేటువంటివి ప్రారంభం చేస్తాను. ఆలోపు ఇవన్నీ కూడా నేర్చుకొని పెట్టుకోండి. మనము పంచాంగం తీయగానే ఏమేమి వస్తాయి, ఏం లెక్క అనే సంగతి అర్థమవుతుంది. శుభం.